అది ఎట్లా సాధ్యమైంది? కృష్ణస్వామిని ఎందుకు మనం ఒక జాతీయ స్థాయి మనిషిగా ఎందుకు గుర్తించాలి? గాంధీ మహాత్ముడు ఇక్కడికి వస్తే, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ వస్తే ఆహ్వానించడానికి మిగిలిన ఏకైక వ్యక్తి కృష్ణస్వామి. ఎందుకున్నారు ఆయన మీరే పోతున్నాయని? ఎందుకంటే ఒక దిక్కు నైజాం ఒప్పుకుంటలేదు, గాంధీ రావడానికి కూడా నైజాం ఒప్పుకోలేదు. గాంధీ నుంచి ప్రశంసలు పొందినవాడు కృష్ణస్వామి. గాంధీ నుంచి ఎట్లా కన్యా పాఠశాల స్థాపించినారు కాబట్టి ఈయన బహు విధాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అంటే కృష్ణస్వామి ముదిరాజుడు, అక్కడ సరోజినీ నాయుడు, ఇటు ఇక్కడ కొత్వాలుగా చేసిన బహదూర్ వెంకటరామారెడ్డి, అట్లాగే భాగ్యరెడ్డి వర్మ లాంటి సంస్కరణవాదులు, అట్లాగే అప్పుడే బహుజన బలహీన వర్గాల ఆర్గనైజేషన్తో సంబంధాలు, ఇవన్నీ రాజకీయ కార్యకలాపాలు వద్దన్నారు కనుక ఏం చేసినారు వీళ్ళంతా? ఇంతకుముందు నేను చెప్పిన మత సామరస్యం, అట్లాగే కన్యా పాఠశాలలు, స్త్రీల విద్య, మద్య నిషేధం, తర్వాత గణేష్ ఉత్సవాలు జరపడం, మతంలో గొడవలు రాకుండా చూడడము, ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రేరణగా ఉపయోగపడినవి. ఇవన్నీ కూడా దీని బ్యాక్డ్రాప్ ఉండే ఉద్యమాలు వస్తే కనుక ఈ నేపథ్యంలో కృష్ణస్వామి ముదిరాజు ఏ షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రికలో రాస్తాడు గదేకి బిర్యానీ అని రాస్తే ఆయన చేతులు నరికేసినారు నైజాం వాళ్ళు. నైజాం అంటే రజాఖాన్లు మూకలు. అదే ఇమ్రోజ్లో కృష్ణస్వామి ముదిరాజు రాస్తారు. ఇమ్రోజ్ ఒక్కడే కాదు, ఇలా రయన్మాదక్కన్ ఏ పత్రికలు అయితే మొట్టమొదటి నుంచి ఉన్నాయో ఉర్దూలో, ఆ పత్రికలు అన్నిట్లలో పనిచేస్తున్నారు. ఈయన స్వయంగా 2 పత్రికలు పెట్టినటువంటి సంపాదకత్వం వహించినారు. చంద్రకాంత ఇంతకుముందే చెప్పిన అద్భుతమైన పేరు, ఆ కాలంలో చంద్రకాంత అనే పేరుతోటి ముద్రణ సంస్థ స్థాపించారు. ఒక ఇమేజ్ హైదరాబాద్ సృష్టించడానికి ఎట్లాగైతే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, బొత్తు రామ్మోహన్ గారు, కేటీఆర్ గారు, మంత్రులందరూ మాట్లాడుతున్నారు విశ్వనగరం అని, అట్లా ఒక పిక్చర్ని ఇచ్చిన వాడు. దాని ఫలితంగానే మీకు తెలుసా, హైదరాబాద్ గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఇవాళ అంగలార్చిపోతున్నారు. అయ్యో మాకు డబ్బులు లేవు, అమరావతి కట్టుకోవడానికి ఏమీ లేవని బీదర్కు ఇవ్వగలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నప్పుడే మాట్లాడినాడు, మేము లేకపోతే మీకు బతికేలేదన్నవాడు ఇవాళ అక్కడ చేరి బీదర్కులన్నీ అరిచి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అర్థమైంది ఇవాళ ఏది హైదరాబాద్ అనేది ఎంత ఉత్తమమైన స్టేట్, హైదరాబాద్ అనేది ఎంత సంపన్నమైన స్టేట్ అంటే, హైదరాబాద్ అనేది ఎంత అవకాశాలు గల రాష్ట్రం అనేది ఇవాళ అర్థమవుతున్నారు. దీనికి నైజాం కాలంలోనే లండన్ ఎగ్జిబిషన్ మన స్టాల్ పెట్టారు. నైజాం కాలంలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో నైజాం స్టేట్ నుంచి ఒక స్టాల్ పెట్టినారు. దానికి కారణం కృష్ణస్వామి ముదిరాజ్. విక్టోరియల్ హైదరాబాద్ అని ఒక పిక్చర్, ఈ హైదరాబాద్ అనేది ఒక సుసంపన్నమైన దాన్ని తేవడానికి ఇంతకంటే గర్వకారణంగా చెప్పుకోవడానికి, ఇంతకంటే గర్వకారణం ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయినందుకు ఇంతకంటే చెప్పుకోవడానికి కులానికి ఏమి గర్వకారణం ఇంకేముంటుంది? అట్లాంటి వాడు కృష్ణస్వామి ముదిరాజ్. నిజానికి 2:30 కాబోతున్నది. మంత్రి గారు ఉన్నారు, మన ప్రథమ పౌరులు గారు, మేయర్ గారు ఉన్నారు కనుక ఒక్క విషయం, ఈటల రాజేందర్ గారు మన ఆర్థిక మంత్రి. నిజానికి కాస్ట్ గురించి కొంతన్నా సాధించిన భవనాలు కావచ్చు, లేకుంటే కాకతీయలో ఇంతకుముందు ప్రకాశం చెప్పినట్టుగా చెరువులకు సంబంధించిన చర్చలో పాల్గొనడం కావచ్చు, రాజేంద్రన్న వల్లనే సాధ్యమయ్యే అవకాశం ఉంది. రెండో వైపు ఇంతకాదన్నా కూడా మనకు ఒక 2-3 మంత్రులు మిగిలినారు. అట్లా నేను వేరే వాళ్ళని కించపరచడానికో తక్కువ చేయడానికో మాట్లాడలేదు, కానీ అంతో ఇంతో ఆదరణ లేదా మన పక్షాన మనిషి మాట్లాడే మనిషి ఉన్నాడు అని అనుకోవడంలో రాజేందర్ గారే మనకు కష్టం చెప్తున్నా, సుఖం చెప్తున్నా, మంచి అయినా చెడ్డ అయినా ఆయన మనతోటి మాట్లాడాలన్నా మనం ఆయనతో మాట్లాడాలన్నా మనకు ఇంతకు మించి వాళ్ళు దొరికే అవకాశం లేదు. ఇట్లాంటి స్థితిలో ఒక మంచి పోయినసారి మన మిత్రులందరూ ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి జర్నలిస్ట్ మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు చెప్తూ, నాకున్నది కృష్ణస్వామి ముదిరాజ్ పేరు మీద తప్పనిసరిగా ప్రతి సంవత్సరం నేనున్నాను కాబట్టి తప్పనిసరిగా ఒక స్మారక ఉపన్యాసం పెట్టిస్తాను.
రెండో వైపు ఇంకొకటి ఉన్నది. కృష్ణస్వామి ముదిరాజ్ పేరిట నేను తప్పనిసరిగా ఒక అవార్డు కూడా ప్రకటిస్తాను. అయితే నేను ఇవాళ ఉన్న స్థితి 2 ఏళ్ళుగా ఎక్కడ చెప్పుకోలేదు. నేను ఇలా 0 బడ్జెట్ స్థితిలో ఉన్నాను. అకాడమీ చైర్మన్కి బడ్జెట్ లేదు. నేను ఎన్నడూ చెప్పుకోలేదు. ఇక్కడ చెప్పుకోవాలన్నా వద్దా అని కూడా సందేహించినా కానీ రాజేంద్ర అన్న అన్నాడు కాబట్టి చెప్పుకుంటున్నాను. రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర ప్రెస్ అకాడమీ, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఏర్పడింది. 52% వాళ్ళకి, 55%, 42% మనకి. 1 కోటి రూపాయల బడ్జెట్ ఉండేది ఇంతకుముందు. దాన్ని 42 లక్షలకి కుదించి నాకు ఈ ప్రెస్ అకాడమీ అప్పచెప్పినారు. దాంట్లో 30 లక్షలు ఉద్యోగుల జీతభత్యాలకు పోతున్నాయి. 12 లక్షలు ఆఫీస్ కరెంటు బిల్లు, ఆఫీస్ నిర్వహణ, ఆఫీస్ జీతాలకు పోతున్నాయి. నా దగ్గర 0 బడ్జెట్ ఉంది. మన ఆర్థిక మంత్రి గారికి ఒక చిన్న విన్నపము. నేను ఒక 3 నెలలుగా ఈ ఆర్థిక మంత్రి గారి దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న నవీన్ మిట్టల్ అనే INPR కమిషనర్ గారికి 3 నెలలుగా ఈ బడ్జెట్ గురించి ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. ఆయన తిరస్కరిస్తూనే ఉన్నారు. కాబట్టి దయదలచి ఆర్థిక మంత్రి గారు నాకు ఆ 1 కోటి రూపాయల బడ్జెట్ ఇప్పిస్తే కృష్ణస్వామి ముదిరాజ్ మెడల్, కృష్ణస్వామి ముదిరాజ్ ప్రసంగం, ఈ 2 కూడా నేను తప్పనిసరిగా నిర్వహిస్తాను. నా బాధ్యత. ముదిరాజ్ సోదరులందరి తరఫున, BC సోదరులందరి తరఫున, ఈ రామ్మోహన్ గారు, మన ఆర్థిక మంత్రి గారు, అట్లాగే జోగురమన్న గారు, ఇట్లాంటి శ్రీనివాస్ యాదవ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి తరఫున, ఎందుకంటే నేను నిజంగానే తెగబడి ఒక కమ్యూనిస్ట్ అయిన BC కులాల తరఫున మాట్లాడుతున్నా. ఇప్పుడు తప్పనిసరిగా ఈ సహకారంతో కృష్ణస్వామి ముదిరాజ్ని, లేకపోతే ఈటల రాజేంద్ర దగ్గరికి పోయి 1,00,000 రూపాయలు దానికి 1,00,000 రూపాయలు దీనికి, రెండింటికి ఆయనే ఇవ్వాలి. నాకు ఇస్తే తప్పనిసరిగా రాజేంద్ర అన్న కూడా ఏమనుకోవద్దని అనుకుంటూ, ఒక్కటే కులాలు. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు, ఏవి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు 3 అంశాలు. అనిల్ మాట్లాడారు. వెనుకబడిన కులాలు ఒక ముద్దగా రావడం అనేది ఇవాళ కర్తవ్యం. కుల రాజకీయాలలో నేను గవర్నమెంట్ల గురించి అస్సలే మాట్లాడుతున్నాను, రాజకీయ అధికారుల గురించి కూడా మాట్లాడుతున్నాను. కుల రాజకీయాలలో పరాకాష్ఠ, పాజిటివ్ టర్మ్లో కాన్షియస్. కుల సమీకరణలు జరగాలంటే ఇట్లా ఊరికే జరగదు, ఒక ముద్దగా ఉండాలి. ఆ ముద్ద గవర్నమెంట్లో నిలదీయగలరు, ఆ ముద్ద గవర్నమెంట్లతో పనులు చేయించుకోగలరు, ఆ ముద్ద ఉన్న కులాలు అంతిమంగా రాజ్యాధికారం కూడా ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడన్నా సాధించగలరు. కానీ కులాల ఐక్యత అనేది చాలా ముఖ్యం. కృష్ణస్వామి ముదిరాజ్ చెప్పిన విషయాలే మళ్ళీ ఒకసారి. ఉదాహరణకి ఇంకొక మీటింగ్కి రాలేదని అడిగినారు ముదిరాజ్ సోదరులు వేరే దగ్గర. అట్లా వద్దు. అట్లాగే మన వీళ్ళు కూడా, ఈ భగీరథులు, వీళ్ళు కూడా అట్లాగే 2 ఉన్నాయి. అన్ని కులాలలో 2 ఉన్నాయి. ఇవన్నీ పోయి కులాల ఐక్యత సాధించినాడు. ఒక ఫోర్స్గా మనం అనుకునే ఒక ఫోర్స్గా తయారు. ఇది చెప్పుకోవడానికి అభ్యంతరం ఎవరికి ఉండాల్సిన పని లేదు. అట్లాగే 3 అంశాలు. ఒకటి, ఏ కులమైనా ఇవాళ వృత్తులన్నీ అంతరించిపోతున్న తరుణంలో మీరు ఒక్కదాన్ని నమ్ముకోండి, విద్యను నమ్ముకోండి. విద్య ఒకటే మనల్ని కాపాడు. విద్య ఒకటే మనకి సాధికారం చేస్తుంది. విద్య ఒకటే మనల్ని ప్రిన్సిపాల్ని చేస్తుంది, వైస్ ఛాన్సలర్లు చేస్తుంది. విద్య ఒకటే మనల్ని డైరెక్టర్లు చేస్తుంది. విద్య ఒకటే మనల్ని పాత్రికేయులు చేస్తుంది. కృష్ణాంగా చదువుకున్నవాడు ఎక్కడ ఏమి చేయగలిగిన. రెండవది, విద్యతో పాటుగా సమీకరణ. తప్పనిసరిగా మా పెట్రోల్ సీసీలో స్టేజ్కి రాలేదంటే కులం కోసం రావాలి. తప్పనిసరిగా కులం కోసం నిలబడాలి. నేను చెప్తున్న మాట కాదు, ఎందుకంటే మనం అట్లా వెనుకబడి ఉన్నాం. మనం అట్లా మనల్ని మనం రీఇన్వెంట్ చేయకపోతే, మనల్ని మనం కనుక్కోకపోతే, మన బలం ఏమిటో తెలుసుకోలేకపోతే మనం నిలబడలేదు. మనల్ని తోసేసుకుంటూనే ఉంటుంది. అది జరగకుండా ఉన్నాం. మూడవది, అంతిమంగా ఎన్నటికైనా రాజ్యాధికారికరణ కోసం BCల ఐక్యత జరగాలని కోరుకుంటూ సెలవు.